శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ధర్మరాజు చక్కగా రాజసూయ యాగం నిర్వహిస్తుంటే వచ్చినటువంటి వాళ్ళందరికీ తొలక బాధ్యత అప్పగించి చాలా అద్భుతంగా ఆ క్రతువు చేయిస్తున్నారు. ఆ వ్యాస మహాముని యొక్క నేతృత్వంలో బ్రహ్మత్వంలో అనేక మంది ఆయన శిష్యగణము మహర్షులు అందరూ కలిసి ఎంతో ఉత్కృష్టమైనటువంటి విధానంలో ఆ రాజసూయ యాగము నిర్వహిస్తూ అప్పుడు భీష్మాచార్యుడు వాడు ధర్మరాజుతో చెప్పాడు, వచ్చినటువంటి రాజులందరినీ కూడా తగిన విధంగా సత్కరించాలయ్యా. నువ్వు ఎంతో కాలం తర్వాత వీళ్ళందరూ విచ్చేశారు, అందువల్ల వాళ్ళ అర్హతల అనుసారంగా వాళ్ళకందరికీ కూడా అర్ఘ్యప్రదానాలు ఇవ్వాలి అని భీష్మాచార్యులు వారు ఆదేశిస్తే అందులో ఉత్తమమైనటువంటి వానికి ముందు అర్ఘ్యప్రదానం ఇవ్వు అని చెప్పారు. అంటే నీ దృష్టిలో ఉత్తమమైనటువంటి వాడు ఎవరో చెప్పవలసింది అని భీష్మాచార్యులు వారినే ధర్మరాజు ప్రశ్నించాడు. అంటే అప్పుడు ఆయన చెప్పాడు, కృష్ణుడి కంటే ఉత్తమమైనటువంటి వాడు ఎవరున్నారయ్యా? మన అందరికీ కూడా వాసుదేవుడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడైనటువంటి వాడు, మనకు ఏ అవసరం ఉన్నప్పటికీ కూడా మనకు సహాయం చేసేటువంటి వాడు, వెన్నంటి చేదోడు వాదోడుగా ఉండేటువంటి వాడు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి మించినటువంటి వాళ్ళు ఎవరు కూడా మొట్టమొదటి అర్ఘ్యం తీసుకోవడానికి అంతకంటే తగిన అర్హత కలిగినటువంటి వాళ్ళు మరొకళ్ళు ఉన్నారని నేను అనుకోవట్లేదు. అందువలన ఆయనకే ముందు ఆ అర్ఘ్యాన్ని ఇవ్వయ్యా అని అంటే కనుక అప్పుడు వెంటనే ఆయన మాటలు విన్నటువంటి ధర్మరాజు కూడా అదే ఉత్తమమైనటువంటి విషయంగా భావన చేశాడు. చేస్తే అది విన్నటువంటి చేదిరాజు అయినటువంటి ఆ శిశుపాలుడు మటుకు దాన్ని అంగీకరించలేదు. ఆ కృష్ణుడికి అర్ఘ్యప్రదానము మొట్టమొదటి ఇవ్వడం అనేటువంటి విషయంలో అతనికి ఎంత మాత్రమో సమ్మతి లేక భీష్ముడిని ధర్మరాజుని కూడా సభలో నిందించినటువంటి వాడై వాసుదేవుణ్ణి కూడా నిందించాడు. శిశుపాల ఉవాచ నాయమర్హతి వార్ష్ణేయ తిష్టత్స్విహ మహాత్మసు మహీపతిషు కౌరవ్య రాజవత్ పార్థివార్హణం. ఆ శిశుపాలుడు చెప్తున్నాడు, ఓ కౌరవ్య, మహాత్ములైనటువంటి అనేక మంది రాజులు ఇక్కడ వచ్చారు. వచ్చినటువంటి అనేక మంది రాజులు ఇక్కడ ఉండగా ఆ వృష్ణివంశీయుడైనటువంటి శ్రీకృష్ణుడు రాజు వలె రాజగౌరవానికి ఎట్లా అర్హత కలిగినటువంటి వాడు అవుతాడు? అందువలన అతనికి ఇవ్వడం అనేటువంటిది యుక్తం కాదు. నాయం యుక్త సమాచార పాండవేషు మహాత్మసు యత్కామాత్ పుండరీకాక్షం పాండవార్చితవానసి బాలాయూయం న జానధ్వం ధర్మ సూక్ష్మో హి పాండవా అయం చ స్మృత్యతి క్రాంత హ్యాపగేయో అల్పదర్శన. ఓ పాండుకుమారా, నీవు స్వార్థం వల్ల పుండరీకాక్షుణ్ణి పూజించావు. నువ్వు అందువల్ల మహాత్ములైనటువంటి పాండవులకి ఇటువంటి ఆచరణ అనేటువంటిది ఎంత మాత్రమో యుక్తం కాదు. అంతేకాదు, మీరు కుర్రవాళ్ళు, పాండవులారా మీరు అందరూ కూడా బాలురు. ధర్మం అనేటువంటిది సూక్ష్మమైనటువంటిది, దాన్ని మీరు తెలుసుకోవట్లేదు. అందువల్ల ఈ గాంగేయుడిని అడుగుతున్నారు మీరు. ఈ గాంగేయుడు వృద్ధుడైపోయాడు, ఇతడికి జ్ఞాపక శక్తి సన్నగిల్లింది. అందువల్ల సూక్ష్మ దృష్టి అనేటువంటిది లోపించినటువంటి వాడు ఈ భీష్మాచార్యుడు. తాదృశో ధర్మయుక్తో హి కుర్వాణ ప్రియకామ్యయ భవత్యభ్యధికం భీష్మ లోకేష్వమత సతాం. నీ వంటి ధర్మాత్ముడు కనుక ఎవరికో ప్రియం చేయాలి అని అనుకుంటే కనుక ఇప్పుడు ఈ సత్పురుషులందరి మధ్యలో ఎంతమందిని పిలిచావు. అనేక మంది రాజులందరూ కూడా ఎక్కడెక్కడ వారు నీ రాజసూయ యాగం చూడడానికి విచ్చేశారు. వీళ్ళందరి మధ్యలో కూడా నువ్వు అవమానాన్ని పొందగలిగిన వాడు అవుతావు. ఎందుకంటే అంతేకాదు భీష్ముడు కూడా అవమానాన్ని పొందినవాడు అవుతాడు అటువంటి సూచన చేసినందుకు. అందువల్ల నీలాంటి ధర్మాత్ముడు అంటే భీష్ముడికి వాసుదేవుడు ప్రియం కాబట్టి వాసుదేవుడికే ఈ మొదటి అర్ఘ్యప్రదానం చేయమని భీష్మాచార్యుడు అయినటువంటి నువ్వు చెబుతున్నావు. కానీ ఇంతమంది రాజసమూహంలో కనుక అలా చేస్తే కనుక వాళ్ళందరూ కూడా నేను నిందిస్తారయ్యా అని భీష్ముడితో కూడా చెప్పాడు. కథం హ్యరాజా దాసార్హ మధ్యే సర్వమహీక్షితాం అర్హణామర్హతి తథా యథాయుష్మాభిరచిత. ఈ భూపాలందరూ అనేక మంది రాజులు వచ్చారు. ఈ రాజుల
రాజులందరూ వచ్చినటువంటి వీళ్ళ మధ్యలో రాజు కాని యదువంశీయుడైనటువంటి శ్రీకృష్ణుడు మీరు పూజించిన విధంగా రాజగౌరవానికి ఎలా అర్హుడవుతాడు అనుకుంటున్నారు? అసలు ఆయన రాజు కూడా కాదే, వృష్ణివంశీయుడు. మీ ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి క్షత్రియ వంశానికి చెందినటువంటి అనేక మంది జనాలు వచ్చారు. వీళ్ళందరినీ కాదని నువ్వు ఆ కృష్ణుణ్ణి పూజించడం అనేటువంటిది ఎంత మాత్రము ఉచితం కాదు. అథవా మన్యసే కృష్ణం స్థవిరం కురు పుంగవ వసుదేవే స్థితే వృద్ధే కథమర్హతి తత్సుతః. ఒకవేళ నువ్వు కృష్ణుణ్ణే పెద్దవాడిగా భావించేవు అని అనుకుందాం. అందువలన పెద్దవాడు కృష్ణుడు, అందువలన కృష్ణుణ్ణే పూజించాలి అని అనుకుంటే కృష్ణుడి తండ్రి వసుదేవుడు ఉన్నాడు కదా, ఆ వసుదేవుడు కూడా ఉండగా కృష్ణుడిని పూజించడం ఏంటి? అంతకీ పెద్దవాడినే పూజించాలి అని అనుకుంటే కనుక వసుదేవుడిని పూజించాలి. ఆ వసుదేవుడు ఉండగా కృష్ణుడు వృద్ధుడు ఎలా అవుతాడు? అందువలన అథవా వాసుదేవోపి ప్రియకామో అనువృత్తవాన్ ద్రౌపదే తిష్టతి కథం మాధవోర్హతి పూజనం ఆచార్యం మన్యసే కృష్ణం అథవా కురునందన ద్రోణే తిష్టతి వాష్ణేయం కస్మాత్ అర్చితవానసి. అలా కాకుండా నీకు వాసుదేవుడు ప్రియమైనటువంటి వాడే అయితే, నిన్ను అనుసరించేటువంటి మిత్రుడనే నీవు భావిస్తే కనుక, అంతకంటే ముఖ్యమైనటువంటి వాడు, మీ అందరికీ బంధువైనటువంటి వాడు, మీకు పిల్లనిచ్చినటువంటి వాడు ద్రౌపదుడు ఉన్నాడే పెద్దవాడు, ఆయన పూజార్హుడు కాడా? ఆయన కూడా ఉండగా ఈ కృష్ణుడు ఎలా పూజార్హుడు అవుతాడు? కురునందన, ఇలా కాకుండా కృష్ణుని ఆచార్యుడిగా నువ్వు భావిస్తే, ఒకవేళ పెద్దవాడు గొప్పవాడు మన బంధువు అనుకుంటే కనుక ద్రౌపదుడు ఉన్నాడు పెద్దవాడు. అలా కాదు, మాకందరికీ కృష్ణుడు ఉపదేశం చేశాడు కాబట్టి ఆచార్యుడు అని అనుకుంటావా? ఒకవేళ ఆచార్యత్వంతో కృష్ణుడిని పూజిస్తానంటావా? అలా అంటే కనుక మీకు అందరికీ చదువు చెప్పినటువంటి ద్రోణాచార్యుడు ఉన్నాడు కదా, ఆ ద్రోణాచార్యుడి కంటే గొప్పవాడు కాదు కదా ఈ కృష్ణుడు. ఎందుకంటే మీరందరూ కూడా ఆయన దగ్గర విద్యను అభ్యసించారు. అటువంటి ద్రోణాచార్యుడు ఉండగా కృష్ణుడు ఎలాగా గొప్ప పెద్ద ఆచార్యుడు అవుతాడు? అందువలన కృష్ణుడిని ఎలా అర్చిస్తావయ్యా? ఋత్విజం మన్యసే కృష్ణం అథవా కురునందన ద్వైపాయనే స్థితే వృద్ధే కథం కృష్ణో అర్చితస్త్వయా. చాలా వరుసగా హేతుబద్ధంగా చెప్తున్నాడు. అంటే ఏంటి? నువ్వు ఒకవేళ కృష్ణుడు వృద్ధుడని భావిస్తే, కృష్ణుడి కంటే పెద్దవాడైనటువంటి తండ్రి అయిన వసుదేవుడు ఉన్నాడు, అతడు ఉండగా కృష్ణుడు వృద్ధుడు ఎలా అవుతాడు? అలా కాదు, కృష్ణుడు మాకు బంధువయ్యా, మేనత్త మేన మేము పిల్లలం, మేము మాకు అంతా కావలసినటువంటి వాడు, అందువలన పూజిస్తాను అంటే కనుక మీకు పిల్లనిచ్చిన మామగారే ఉన్నాడు ద్రౌపదుడు, అంతకంటే పెద్దవాడు, చాలా గొప్ప రాజు, అందువలన అతడు ఉండగా ఈ కృష్ణుడిని ఎలా పూజిస్తావు? అలా కాదే, కృష్ణుడి వల్ల మేము అనేకములైనటువంటి విషయాలు తెలుసుకుంటున్నాము, మాకు ఆచార్యుడిలాగా ఉన్నటువంటి వాడు కృష్ణుడు అని అనుకుంటే, మీకు అందరికీ విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఆచార్యుడైనటువంటి ద్రోణాచార్యుడు ఉండగా కృష్ణుడు ఎలా ఆచార్యుడు అవుతాడయ్యా? లేదు, కృష్ణుడిని ఒక ఋత్విగ్గా భావిస్తాను అని అంటే కనుక, ఋత్విజం మన్యసే కృష్ణం అంటే ఈ యాగానికి ఒక ఋత్విగ్గా కృష్ణుడినే నేను కనుక అనుకుంటాను అనుకుంటే, వేదవ్యాసుడు ఉన్నాడే మీకు బ్రహ్మత్వం చేసినటువంటి ఋత్విజుడు, ఇప్పుడు ఆ వేదవ్యాసుడు ఉండగా అంతకంటే గొప్ప ఋత్విక్ అవుతాడు ఆ కృష్ణుడు. కృష్ణుడిని ఎలా పూజించగలవయ్యా? భీష్మే శాంతనవే రాజన్ స్థితే పురుష సత్తమే స్వచ్ఛంద మృత్యుకే రాజన్ కథం కృష్ణో అర్చితస్త్వయా అశ్వత్థామ్ని స్థితే వీరే సర్వశాస్త్ర విశారదే కథం కృష్ణ స్వయా రాజన్ అర్చిత కురునందన. అలా కాదు, చాలా గొప్పవాడు, అంతేకాకుండా ఆ స్వచ్ఛంద మరణం కలిగినటువంటి వాడు, మీ కురువంశంలో అందరికంటా కూడా చాలా పెద్దవాడు అయినటువంటి భీష్మాచార్యుడు అన్నాడు. ఆయన్ని పూజించిపోని ఇంకా కావాలంటే నీకు, అంతేగాని ఆయన్ని కూడా వదిలిపెట్టి కృష్ణుడిని పూజించడం ఏమిటయ్యా? పోనీ లేదు, శాస్త్రము మంచి విద్యాపారంగతుత్వేనా మేము చూస్తున్నాం ప్రాధాన్యము అని అంటావా? అని అనుకుంటే సర్వశాస్త్ర విశారదుడైనటువంటి వాడు, వీరుడైనటువంటి అశ్వత్థామ ఉన్నాడు కదా, సమస్త శాస్త్రాలు చదువుకునేటువంటి వాడు, అతను ఉండగా నువ్వు కృష్ణుడిని ఎలా పూజిస్తావయ్యా? దుర్యోధనే చ రాజేంద్రే స్థితే పురుష సత్తమే కృపే చ భారతాచార్యే కథం కృష్ణ స్వయార్చ్యత ద్రుమం కిం పురుషాచార్యం అతిక్రమ్య తథార్చ్యత భీష్మకే చైవ దుర్ధర్షే పాండువత్కృత లక్షణే నృపే చ రుక్మిణి శ్రేష్ఠే ఏకలవ్యే తథైవ చ శల్యే మద్రాధిపే చైవ కథం కృష్ణ స్వయార్చ్యత. అంతేకాదు,
పురుష శ్రేష్ఠుడైనటువంటి వాడు, రాజేంద్రుడైనటువంటి వాడు, మీకు జ్ఞాతి అయినటువంటి వాడు, సోదరుడైనటువంటి వాడు దుర్యోధనుడు ఉన్నాడు కదా, ఆ దుర్యోధనుడు ఉన్నాడు, అతన్ని పూజించవచ్చు నువ్వు కావాలంటే. లేదా భరత వంశానికి అంతటికి ఆచార్యుడిగా ఉన్నటువంటి వాడు కృపాచార్యుడు ఉన్నాడు, ఆ కృపాచార్యుడినైనా పూజించవచ్చు. లేదా కింపురుషులకందరికీ కూడా ఆచార్యుడైనటువంటి ద్రుముడు ఉన్నాడు, ఆ ద్రుముడు ఉండగా వీళ్ళందరినీ వదిలిపెట్టి కృష్ణుడిని పూజిస్తానంట. వేటి పాండురాజుతో సమానుడై జయించడానికి కూడా శక్యం కానటువంటి రాజోచితమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి భీష్మకుడు ఉన్నాడు. అలాగే రాజు అయినటువంటి రుక్మిణి ఉన్నాడు, వీరశ్రేష్ఠుడైనటువంటి ఏకలవ్యుడు ఉన్నాడు, మద్రదేశాధిపుడైనటువంటి శల్యుడు ఉన్నాడు. వీళ్ళందరినీ కూడా త్రోసిరాజని కృష్ణుణ్ణి ఎలా అర్చిస్తావయ్యా నువ్వు? అయంచ సర్వరాజ్ఞాం వై బలశ్లాఘీ మహాబల జామదగ్నేస్య దయతః శిష్యో విప్రస్య భారత ఏనాత్మబలమాశ్రిత్య రాజానో యుధి నిర్జితాః తంచ కర్ణమతిక్రమ్య కథం కృష్ణత్వయాచ్యుతః. ఓ భారత, రాజులందరిలోకి బలవంతుడైనటువంటి వాడు, బ్రాహ్మణ శ్రేష్ఠుడైనటువంటి పరశురాముడికి ప్రియ శిష్యుడైనటువంటి వాడు, తన బలంతో యుద్ధంతో అనేక మంది రాజుల్ని జయించినటువంటి కర్ణుడున్నాడు. ఆ కర్ణుడిని కూడా అతిక్రమించి ఈ కృష్ణుడిని ఎలా పూజిస్తావయ్యా నువ్వు? నైవచాచార్య న రాజా మధుసూదన అర్చితశ్చ కురు శ్రేష్ఠ కిమన్యత్ ప్రియకామ్యయా. నువ్వు కృష్ణుణ్ణి నీ పూజ చేయడానికి ఇతడు అర్హుడు అనడానికి ఏదైనా ఒక కారణం చూపించు. అతడు ఏమన్నా మీ బంధువుల్లో అందరిలోకి వృద్ధుడా, లేకపోతే మీకు అందరికీ చదువు చెప్పినటువంటి ఆచార్యుడా, లేకపోతే సమస్త శాస్త్రాలు తెలుసుకున్నటువంటి పెద్దవాడా, లేకపోతే ఏమిటి అందులో? లేకపోతే మీకు ఏమన్నా ఈ యాగానికి ఋత్విక్గా ఉండి ఈ యాగాన్నంతటినీ జరిపించేటువంటి గొప్ప బ్రాహ్మణోత్తముడా, లేకపోతే ఒక మహారాజా? ఏ లక్షణాలు కూడా లేవే కృష్ణుల్లో. అటువంటప్పుడు అతడు ఋత్విక్కు కాదు, ఆచార్యుడు కాదు, రాజు కాదు. నువ్వు ఎటువంటి ప్రియాన్ని కోరి కృష్ణుణ్ణి పూజించాలనుకుంటున్నావు? అథవా అభ్యర్చనీయోయం యుష్మాకం మధుసూదన కిం రాజవిర్యానీతై అవమానాయ భారత. అలా కాదు, మాకు కృష్ణుడినే మేము పూజిస్తాము, మేము నిర్ణయం చేసుకున్నాము అని ఒక నిర్ణయం చెప్తావా? ఇంతమంది రాజుల్ని పిలవడం ఎందుకయ్యా? నువ్వు ఆ కృష్ణుడిని పిలుచుకుని రాజయాగం చేయలేకపోయావా? ఎంతమంది రాజుల్ని, గొప్ప గొప్ప వాళ్ళని, పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించేవే. ఇలా ఆహ్వానించి మొట్టమొదటి అర్ఘ్యం తీసుకోవడానికి వీళ్ళందరూ అనర్హులు అన్నట్టుగా కృష్ణుడికి మొట్టమొదటి అర్ఘ్య ప్రదానం చేస్తున్నావు అంటే వీళ్ళందరినీ అవమానిస్తున్నావు కదా. ఈ అవమానించడానికి ఆహ్వానించడం ఎందుకయ్యా? వయంతున భయాదస్య కౌంతేయస్య మహాత్మనః ప్రయచ్ఛామః కరాన్ సర్వే న లోభాన్న చ సాంత్వనాత్. మహాత్ముడైనటువంటి కుంతి కుమారుడైనటువంటి యుధిష్ఠిరుడికి మేం భయం వల్ల కానీ, లోభం వల్ల కానీ, సాంత్వనం వల్ల కానీ పన్ను ఏమీ చెల్లించట్లేదు. అస్య ధర్మ ప్రవృత్తస్య పార్థివత్వం చికీర్షతః కరానస్మై ప్రయచ్ఛామః సోయమస్మాన్న మన్యతే. మేము కప్పం చెల్లిస్తున్నాము, ఇతనికి సామంతులం అనుకుంటున్నామేమో, భయంతో కానీ, లోభంతో కానీ, సాంత్వనం వల్ల కానీ మేమేం కప్పం చెల్లించట్లేదు. ఇతని యొక్క ధర్మవర్తనం చూసి, ధర్మరాజు యొక్క ధర్మ ప్రవృత్తి కలిగినటువంటి రాజు కాబట్టి అతడి పరిపాలన అలా ధర్మ ప్రవృత్తితోటి పరిపాలన చేస్తున్నాడు కాబట్టి, అలా చేయడానికి ఇష్టపడేటువంటి వ్యక్తి కాబట్టి ఆ గౌరవంతో మేమందరము కూడా ఇతనికి పన్నులు చెల్లిస్తున్నాము. కానీ మమ్మల్ని మటుకు ఇతడు గౌరవించట్లేదు. కిం అన్యద్ అవమానాది యదేనం రాజసంసది అప్రాప్త లక్షణం కృష్ణం అర్ఘ్యేణ అర్చితవానసి. ఈ రాజసభలో రాజలక్షణాలేమీ లేనటువంటి కృష్ణుణ్ణి కనుక అర్ఘ్యంతో పూజిస్తున్నావు. ఇంతకంటే అవమానం ఇంకేముంటుందయ్యా? అకస్మాత్ ధర్మపుత్రస్య ధర్మాత్మేతి యశోగతం కోహి ధర్మచ్యుతే పూజాం ఏవం యుక్తాం నియోజయేత్. అకారణంగా ధర్మరాజుకి ధర్మాత్ముడు అనేటువంటి కీర్తి కలిగింది అని అనుకోవాలి. ఎందుకంటే
నువ్వు నీ యొక్క ధర్మ ప్రవృత్తిని బట్టి ధర్మరాజు అంటే అసలు ధర్మాన్ని ఏమాత్రమూ తప్పడు అనేటువంటి గొప్ప కీర్తిని పొందినటువంటి రాజు ఇతడు. అటువంటి రాజే, అటువంటి వాడే ఏం చేస్తున్నాడు ఇప్పుడు, ధర్మచ్యుతుడైనటువంటి కృష్ణుడికి రాజార్హమైనటువంటి గౌరవాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. దాన్ని ధర్మాత్ముడు ఎవరు చేస్తారయ్యా, దాన్ని ఎవరు అనుమోదిస్తారు? యోయం వృష్ణికులే జాతః రాజానం హతవాన్ పురా జరాసంధం మహాత్మానం అన్యాయేన దురాత్మవాన్. ఈ వృష్ణివంశీయుడైనటువంటి దురాత్ముడైనటువంటి కృష్ణుడు ఏం చేశాడు, పూర్వకాలంలో మహాత్ముడైనటువంటి జరాసంధుడిని అన్యాయంగా చంపాడు. అద్య ధర్మాత్మత చైవ వ్యపకృష్ట యుధిష్ఠిర దర్శితం కృపణత్వం చ కృష్ణే అర్ఘ్యస్య నివేదనాత్. అటువంటి అతడికి యుధిష్ఠిరుడి నుండి ధర్మాత్మత దూరం చేయబడింది. కృష్ణుడికి అర్ఘ్యాన్ని ఇవ్వడం ద్వారా తన కార్పణ్యాన్ని ధర్మరాజు చూపిస్తున్నాడు అని అనుకోవలసి వస్తుంది. యది భీతాస్య కౌంతేయాః కృపణాశ్చ తపస్వినః నను త్వయాపి బోద్ధవ్యం యాం పూజాం మాధవార్హసి. అప్పుడు అంతవరకు భీష్ముడితో చెప్పాడు, ధర్మరాజుతో కూడా చెప్తున్నాడు. వాళ్ళిద్దరికీ కేసి చూసి శిశుపాడు ఇప్పుడు కృష్ణుడి కేసు చూసి చెబుతున్నాడు. ఏమనంటే, ఓ మాధవ, ఈ కుంతీ కుమారులందరూ కూడా భయపడినటువంటి వాళ్ళు, కృపణులైనటువంటి వాళ్ళు, దీనులైనటువంటి వాళ్ళయ్యా. వీళ్ళు నీకు పూజ చేయాలనుకుంటున్నారు. ఎటువంటి పూజకు నువ్వు అర్హుడవో ఏమైనా వాళ్ళకి నువ్వేనా తెలియజెప్పవయ్యా అంటున్నాడు. అథవా కృపణైరేతాం ఉపనీతాం జనార్దన పూజామనర్హ కస్మాత్ త్వం అభ్యనుజ్ఞాతవానసి. ఓ జనార్దన, ఈ కృపణులైనటువంటి వాళ్ళు తీసుకొచ్చినటువంటి గౌరవానికి అనర్హుడమైనటువంటి నువ్వు ఎలా అంగీకరిస్తున్నావు? అందువల్ల నువ్వు నీ అనర్హతని తెలియజేసి నాకు కాదయ్యా మరొకరికి చెయ్యి అని నువ్వేనే చెప్పాలి కదా అని చెప్తున్నాడు. అయుక్తాం ఆత్మన పూజాం త్వం పునర్బహుమన్యసే హవిష ప్రాప్య నిష్యందం ప్రాసిత శ్వేవ నిర్జనే. నీకు యోగ్యం కానటువంటి గౌరవాన్ని నువ్వు పొంది ఇది చాలా గొప్ప గౌరవం అని భావించుకుంటున్నావేమో. జనం లేని చోట కుక్క హవిస్సును ఆస్వాదించినట్టుగా ఉంటుంది. నీకే కానీ ఇంతమంది రాజులుండగా వాళ్ళందరినీ త్రోసిరాజని నీకు పూజ చేస్తే కనుక అలా ఉంటుందయ్యా. అదే నువ్వు చేసినటువంటి పనిని అందరూ గర్హిస్తారు అని చెప్తున్నాడు. నత్వయం పార్థివేంద్రాణం అపమాన ప్రయుజ్యతే త్వామేవ కురవో వ్యక్తం ప్రలంబంతే జనార్దన. ఓ జనార్దన, నిన్ను ఇలా గౌరవించడం అనేటువంటిది రాజేంద్రులకి ఆమె అవమానం కాదు. కానీ కురువంశీయులైనటువంటి పాండవులు నిన్నే స్పష్టంగా నిందిస్తున్నారు. క్లీబే దారక్రియాయాదృక్ అంధేవా రూపదర్శనం అరాజ్ఞో రాజవత్ పూజ తదాతే మధుసూదన. మధుసూదన, ఇది ఎలా ఉంది అంటే కనుక క్లీబే దారక్రియ, ఓ నపుంసకుడికి వివాహం చేసినట్టుగా ఉందయ్యా. అలాగే అంధేవా రూపదర్శనం, ఓ గుడ్డివాడికి రూపాన్ని చూపించినట్టుగా ఉంది. అలాగే అరాజ్ఞో రాజవత్ పూజ, రాజు కానటువంటి వాడికి రాజోచితమైనటువంటి పూజ చేయడం కూడా అలాంటిదే. అందువల్ల నీకు చేయడం అనేటువంటిది ఇది ఎంత మాత్రమో కూడా యుక్తమైనటువంటిది కాదు. దృష్టో యుధిష్ఠిరో రాజా దృష్ట్వా భీష్మస్య యాదృశః వాసుదేవోప్యయం దృష్టః సర్వమేతత్ యథా తథం. రాజైనటువంటి యుధిష్ఠిరుడు ఎటువంటి వాడో నేను చూశాను, అలాగే భీష్ముడు ఎటువంటి వాడో కూడా నేను చూశాను, ఈ వాసుదేవుడు ఎటువంటి వాడో కూడా నేను చూశాను. వాస్తవానికి వీరంతా కూడా ఒకలాంటి వాళ్ళే. ఇత్యుక్త్వా శిశుపాలస్తాన్ ఉత్థాయ పరమాసనాత్ నిర్యయో సదసస్తస్మాత్ సహితో రాజభిస్తథ అని ఈ విధంగా అనేక నిందార్హమైనటువంటి మాటలన్నీ మాట్లాడుతూ ఆ శిశుపాలుడు ఉన్నతమైనటువంటి ఆసనం నుంచి లేచినటువంటి వాడై కొంతమంది రాజులతో పాటు లేచి ఆ సభాభవనం నుండి బయటికి వెళ్ళిపోయేట. ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్వణి అర్ఘాభిహరణ పర్వణి శిశుపాల క్రోధే 37 అధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో అర్ఘాభిహరణ పర్వం అనేటువంటి ఉపపర్వంలో శిశుపాల క్రోధం అనేటువంటి 37వ అధ్యాయం పూర్తయింది. 38వ అధ్యాయంలోకి మనము ప్రవేశించాము. వైశంపాయన ఉవాచ. ఈ వృత్తాంతాన్ని అంతటినీ కూడా జనమేజయుడికి వైశంపాయన మహర్షి చెబుతున్నాడు. తతో యుధిష్ఠిరో రాజా శిశుపాలముపాద్రవత్ ఉవాచ చైనం మధురం సాంత్వపూర్వమిదం వచః. ఆ తర్వాత యుధిష్ఠిర మహారాజు శిశుపాలుడి దగ్గరికి వచ్చాడు. అంత క్రోధంతో ఊగిపోయేటువంటి శిశుపాలుడి
వాడి దగ్గరికి వచ్చాడు. వచ్చి అతడితోటి అనునయపూర్వకంగా మధురంగా అతనితోటి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నేదం యుక్తం మహీపాల యాదృశం వై త్వముక్తవాన్ అధర్మశ్చ పరో రాజన్ పారుష్యంచ నరర్ధకం. ఓ రాజా, నువ్వు చెప్పినటువంటి మాటల విధానం ఏదైతే ఉందో అది అసలు యుక్తంగా లేదయ్యా. అధర్మమైనటువంటిది కూడాను. పరుషంగా మాట్లాడడం అనేటువంటిది మంచిది కాదు, అది వ్యర్థమైనటువంటిది. నహి ధర్మం పరం జాతు నావబుద్ధేత పార్థివ భీష్మశాంతనవస్వేనం మావమంస్థాస్త్వమన్యథా. శాంతనుడైనటువంటి భీష్ముడు తెలవనటువంటి ధర్మమేం లేదయ్యా ఆయనకి సమస్తము తెలుసు. మా కురువంశంలో అందరికంటే కూడా ఉన్నతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు, పెద్దవాడు, వృద్ధుడు ఆ భీష్మాచార్యుడు. ఆయన చెప్పాడు అంటే ఆయనకి అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఎవరు దీనికి అర్హమైనటువంటి వాళ్ళో యుక్తమైనటువంటి వాళ్ళో ఆయన మనస్సుకు తెలుసు కాబట్టి ఆయన చెప్పాడు. అందుకని ఆయనకి తెలవని ధర్మమేం లేదు. నువ్వు ఆయన గురించి వేరొక విధంగా భావించి అవమానించడం అనేటువంటిది ఎంత మాత్రమూ యుక్తం కాదు. పశ్చైతాన్ మహీపాలాన్ త్వత్తో వృద్ధతరాన్ బహూన్ మృష్యంతే చార్హణం కృష్ణే తద్వత్తం క్షంతుమర్హసి. నీకంట పెద్దవాళ్ళైనటువంటి మహీపాలు చాలామంది రాజులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారా? కృష్ణుడిని గౌరవిస్తాను అంటే ఒక్కళ్ళు లేచి ఏదైనా మాట్లాడారా తప్పు అనే విషయము? నువ్వు ఒక్కడవు లేచి మాట్లాడుతున్నావు. అందువల్ల వాళ్ళందరూ కూడా కృష్ణుడిని గౌరవించడం అనేటువంటి దాన్ని సహించారు. అలాగే నువ్వు కూడా సహించడం అనేటువంటిది యుక్తమైనటువంటిదియా. వేదతత్వేన కృష్ణం హి భీష్మశ్చేదిపతే భృశం నహ్యేనం త్వం తథా వేత్త యదైనం వేద కౌరవ. అంతేకాదయ్యా ఓ చేదిరాజా, భీష్ముడు కృష్ణుడి యొక్క యథార్థ తత్వాన్ని బాగా తెలిసినటువంటి వాడు. కృష్ణుడి యొక్క తత్వస్వరూపం అంతా తెలిసినటువంటి వాడు ఎవరైనా ఉన్నారు అంటే భీష్మాచార్యుడు ఒకడే అని చెప్పచ్చు. అటువంటి వాడు ఆ భీష్ముడు. అటువంటి భీష్ముడు కృష్ణుడి తత్వాన్ని తెలుసుకున్నటువంటి భీష్ముడు తెలుసుకున్నట్టుగా ఎవ్వరూ తెలుసుకోలేరు, నువ్వు కూడా తెలుసుకోలేవు అని చెప్పాడు. అప్పుడు భీష్మాచార్యుడు చెప్తున్నాడు. భీష్మ ఉవాచ నాస్మై దేయో హ్యనునయ నాయమర్హతి సాంత్వనం లోకవృద్ధతమే కృష్ణేయోర్హణం నాభిమన్యతే. అప్పుడు వెంటనే భీష్ముడు చెప్తున్నాడు, ఓ ధర్మరాజా, లోకంలో అందరికంటే గొప్పవాడైనటువంటి కృష్ణుణ్ణి అర్చించడాన్ని అంగీకరించినటువంటి ఈ శిశుపాలుని నువ్వు బ్రతిమాలక్కర్లేదు. అసలు వీడు బతిమాలడానికి కానీ సాంత్వనానికి కానీ యోగ్యుడు కాదు. ఎందుకంటే శ్రీకృష్ణుణ్ణి అర్చిస్తుంటే అర్చించడం అనేటువంటిదే యుక్తం కాదని చెబుతున్నాడు అంటే అతను ఎంత మాత్రము అనునయించడానికి యోగ్యమైన వాడు కాదయ్యా. క్షత్రియ క్షత్రియం జిత్వా రణే రణకృత అంబర యో ముంచతి వశే కృత్వా గురుర్భవతి తస్య సహా. యుద్ధంలో ఒక రాజు వేరొక రాజుని జయించిన తర్వాత తన అధీనంలో ఉన్నటువంటి శత్రువుని విడిచిపెట్టేటువంటి రాజు ఆ శత్రువుకి గురువు అవుతాడు ఎప్పుడు కూడా. అస్యామి సమితో రాజ్ఞాం ఏకమపి అజితం యుధి న పశ్యామి మహీపాలం సాత్వతి పుత్ర తేజస. అలాగే ఈ క్షత్రియ సమూహంలో దేవకీనందుడు అయినటువంటి కృష్ణుడి పరాక్రమం చేత యుద్ధంలో జయింపబడనటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? ఇక్కడ ఎవ్వడూ లేడు. అందువలన అందరి రాజులకి కూడా శ్రీకృష్ణుడు గురువు లాంటి వాడే అవుతాడు. నహి కేవలం అస్మాకం అయమర్చ్యతమోచ్యుత త్రయాణామపి లోకానాం అర్చనీయో మహాభుజ. ఇక్కడ కూర్చున్నటువంటి రాజులు మనమేనేమిటయా, కేవలము ఈ అచ్యుతుడు మనకు మాత్రమే పూజింపదగినటువంటి వాడు కాదు, ముల్లోకాలకి కూడా ఈ అచ్యుతుడు పూజింపదగినటువంటి వాడే. దేవతలైనా దానవులైనా మానవులైనా అందరూ కూడా పూజింపదగినటువంటి వాడు. ఈ విశ్వంలో ఎవరైనా ఉన్నారంటే ఆయన అచ్యుతుడు ఒకడే. అందువలన అన్ని లోకాలకు కూడా పూజనీయుడయ్యా ఆయన. కృష్ణేన హి జితాయుద్ధే బహవః క్షత్రియర్షభాః జగత్సర్వం చ వార్ష్ణేయే నిఖిలేన ప్రతిష్ఠితం. యుద్ధంలో శ్రీకృష్ణుడు చాలామంది క్షత్రియ శ్రేష్ఠులందరినీ కూడా జయించాడు. ఈ ప్రపంచమంతా కూడా వృష్ణివంశీయుడైనటువంటి కృష్ణుని యందు పూర్తిగా ప్రతిష్ఠితమై ఉంది అనేటువంటి విషయంలో ఏమి సందేహం లేదు. తస్మాత్ సత్స్వపి వృద్ధేషు కృష్ణమర్చామనేతరాన్ ఏవం వక్తుం న చార్హస్వం మాతే భూద్బుద్ధిరీదృశి. అందువలన
ఎంతోమంది వయసు చేత వృద్ధులు ఉండొచ్చు, చాలామంది కృష్ణుడి కంటే వయస్సులో పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, కాదనట్లేదు. కానీ అంతమంది ఉన్నప్పటికీ కూడా శ్రీకృష్ణుడినే ముందుగా పూజిస్తాం, ఇతరులను ఎవరిని పూజించము. నువ్వు ఈ విధంగా మాట్లాడడానికి అసలు తగదు, నీకు ఇటువంటి బుద్ధి కూడా ఉండకూడదు. జ్ఞాన వృద్ధా మయా రాజన్ బహవా పర్యుపాసితా తేషాం కథయతాం శౌరేహే అహం స గుణవతో గుణాన్ సమాగతానామశ్రౌషం బహూన్ బహుమతాన్ సతాం. చాలామంది జ్ఞాన వృద్ధులను అందరినీ కూడా నేను సేవించానయ్యా. ఇక్కడికి వచ్చినటువంటి ఆ పెద్దలందరూ చెప్పగా గుణవంతుడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి, సత్పురుష సమ్మతాలైనటువంటి గుణాల్ని అనేకములైనటువంటివి నేను విన్నాను కూడాను. కర్మాణ్యపి చ యాన్యస్య జన్మ ప్రభృతి ధీమత బహుశా కథ్యమానాని నరైర్భూయ శృతాని వే. పుట్టి నుండి ఈ కృష్ణుడు పుట్టినప్పటి నుంచి ఇతడు చేసినటువంటి పనులను ప్రజలందరూ కూడా అనేక మార్లు కీర్తిస్తూ ఉండగా నేను చాలాసార్లు విన్నాను. న కేవలం వయం కామాత్ చేది రాజ జనార్దనం న సంబంధం పురస్కృత్య కృతార్థం వా కథంచన అర్చామహే అర్చితం సద్భి భూత సుఖావహం. ఓ చేది రాజా, మేము శ్రీకృష్ణుణ్ణి ఏదో కోరిక వల్ల కానీ, లేకపోతే మాకు ఉండేటువంటి బంధుత్వం పురస్కరించుకుని కానీ, లేకపోతే మాకు చాలా ఉపకారాలు చేసేడు కాబట్టి ఆ ఉపకారాన్ని దృష్టిలో పెట్టుకుని కానీ మేమేం పూజించడం లేదు. అతడు ఈ భూలోకంలో ఉండేటువంటి ప్రాణులందరి యొక్క సుఖాన్ని కూడా కలిగించేటువంటి వాడు, అటువంటి వాడు. అలాగే సత్పురుషులతో అందరి చేత కూడా పూజింపదగినటువంటి వాడు. అందువలన మేము కృష్ణుణ్ణి ఈ సభాముఖంగా ఇక్కడ పూజిస్తున్నాము. యశశౌర్యం జయం చాస్య విజ్ఞాయాచ్యాం ప్రయుంమహే నచ కశ్చిదిహాస్మాభిః సుబాలోప్యపరీక్షిత. అంతేకాదు ఇతడి కీర్తిని కానీ, శౌర్యాన్ని కానీ, విజయాన్ని కానీ తెలుసుకొని మేము ఇతన్ని పూజిస్తున్నామయ్యా. అంతేకాని ఇక్కడ మేము పరీక్షించనటువంటి వాడు, అంటే ఇక్కడికి వస్తున్నారు బోళంత మంది వచ్చారు కదా, వీళ్ళ గురించి తెలవదు అనుకుంటామేమో. ఇక్కడ మా చేత పరీక్షింపబడినటువంటి చిన్న పిల్లవాడు కూడా లేడు. అందరినీ మేము పరీక్షించే, అందరి గురించి విచారించే, ఎవరు ఈ అర్హత కలిగి ఉన్నటువంటి వాడు తెలుసుకుని ఆ శ్రీకృష్ణుడిని పూజించడానికి నిర్ణయించుకున్నాం. గుణవృద్ధాన్ అతిక్రమ్య హరి అర్చతమో మత జ్ఞానవృద్ధో ద్విజాతీనాం క్షత్రియాణాం బలాధిక. ఇక్కడ వయస్సులో పెద్దవాళ్ళు ఉన్నారు, గుణాల్లో పెద్దవాళ్ళు ఉన్నారు, కాదనట్లేదు. వాళ్ళందరినీ కూడా కాదని కృష్ణుడు అందరికంటే పెద్దగా తప్పనిసరిగా పూజింపదగినటువంటి వాడుగా మేము గ్రహించాం. అలాగే బ్రాహ్మణులలో జ్ఞానవృద్ధుడు, క్షత్రియులలో బలాధికుడు పూజింపదగినటువంటి వాడు కదా. అలాగే వైశ్య అంటే పూజింపదగడానికి అర్హత ఏమిటి అంటే బ్రాహ్మణుల్లో ఎవడైతే అత్యంతమైన జ్ఞానం కలిగినటువంటి వాడో వాడిని పూజించాలి. అలాగే క్షత్రియుల్లో అందరికంటే పరాక్రమం ఎవరైతే ఉందో వాడిని పూజించాలి. వైశ్యానాం ధాన్య ధనవాన్ శూద్రాణామేవ జన్మతః పూజ్యతాయాం చ గోవిందే హేతుద్వాప విసంస్థితో. వైశ్యుల్లో పూజించేటప్పుడు బాగా ధనధన్యాలు కలిగినటువంటి వాడు, అంటే మహాసంపన్నుడైనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని పూజించాలి. శూద్రుల్లో జన్మ వల్ల పెద్దవాడు, పూజింపదగినటువంటి వాడు, అటువంటి వాడిని పూజించాలి. గోవిందుని యొక్క పూజ్యత విషయంలో, అంటే ఈ గోవిందుణ్ణి పూజించడం అనేటువంటి విషయంలో హేతువులైనటువంటి విజ్ఞానం ఉన్నది, అట్లాగే బలము ఉన్నది, అన్నీ ఉన్నాయ్యా. ఇందులో ఇతన్ని పూజించడానికి వీలు లేదు అని చెప్పేటువంటి అంశం ఒక్కటి కూడా లేదు. వేదాంగ విజ్ఞానం బలం చాభ్యధికం తథా నృణాం లోకే హి లోకోన్యోస్తి విశిష్ట కేశవాదృతే. వేదాంగ విజ్ఞానం ఉంది, పాండిత్యం అంటావా, వేదాంగ విజ్ఞానం అంతా కూడా కేశవుల్లో ఉంది. అట్లాగే బలం అంటావా, అధికమైనటువంటి బలం ఉన్నది. సంపన్నత అంటావా, అధికమైనటువంటి సంపన్నత ఉన్నది. ఇలా ఏది చూసుకున్నా కానీ అన్ని గుణాలు కూడా ఇతరుల్లో ఉన్నాయి. ఈ మానవ లోకంలో కృష్ణుడి కంటే విశిష్టుడైనటువంటి వాడు వేరొకడెవడు లేడు. అందువలన ఇతన్ని పూజకి అర్హుడైనటువంటి వాడు. దానం దాక్ష్యం శృతం శౌర్యం హ్రీ కీర్తిర్బుద్ధిరుత్తమ సన్నతి శ్రీ ధృతి స్తుష్టి పుష్టిశ్చ నీత అచ్యుతే. దానము కానీ, సామర్థ్యం కానీ, శాస్త్ర విజ్ఞానం కానీ, శౌర్యం కానీ, లజ్జ కానీ, కీర్తి కానీ, ఉత్తమ బుద్ధి కానీ, వినయం కానీ, సంపద కానీ, ధైర్యం కానీ, సంతోషం కానీ, బలం కానీ,
ఈ గుణాలన్నీ కూడా, ఈ గుణాల్లో ఏది చూసుకున్నా కానీ అన్నీ, ఆ గుణంలో ఒక్కొక్కటి కాదు, అన్నీ కూడా శ్రీకృష్ణుల్లో నిత్యము ఉంటాయ్యా. అందువలన కృష్ణుడు పూజనీయుడు. తమిమం గుణసంపన్నం ఆర్యంచ పితరం గురుం ఆద్యమర్చితమర్చార్హం సర్వే సంక్షంతుమర్హత. సకల గుణసంపన్నుడైనటువంటి వాడు, తండ్రి, గురుడు, పూజనీయుడు, అన్ని విధాలా కూడా పూజింపదగినటువంటి వాడైనటువంటి కృష్ణ భగవానుణ్ణి పూజించాం మనము. అందువలన ఈ రాజులందరూ కూడా దీన్ని సహించవలసిందే అని భీష్మాచార్యుడు చెబుతున్నాడు. ఋత్విగ్గురుస్తథాచార్య స్నాతకో నృపతి ప్రియ సర్వమేతదృషికేశ తస్మాత్ అభ్యచ్యుతో అచ్యుత. నువ్వు అన్నావు ఋత్వికుడు కాదు, ఆచార్యుడు కాదు, అలాగే స్నాతకుడు కాదు, ఇలా రాజు కాదు అంటూ రకరకాలుగా చెప్పవచ్చు. చూసావా? ఋత్విజుడు, గురువు, ఆచార్యుడు, స్నాతకుడు, రాజు, మాకు ప్రియుడు, మిత్రుడు అన్నీ కూడా శ్రీకృష్ణుడే. అందువలన మేము ఇతన్ని పూజిస్తున్నాం. కృష్ణయేవ హి లోకానాం ఉత్పత్తిరపి చాప్యయ కృష్ణస్య హి కృతే విశ్వం యదం భూతం చరాచరం. అంత మాటలెందుకు? ఈ లోకాలన్నిటికీ కూడా ఉత్పత్తి కానీ ప్రళయం కానీ అన్నీ శ్రీకృష్ణుడి వల్లే జరుగుతాయి. ఆ కృష్ణుడు తలుచుకుంటేనే ఈ లోకం యొక్క సృష్టి జరుగుతుంది. ఆ కృష్ణుడు కనుక కన్ను మూసేడు అంటే కనుక వెంటనే ప్రళయం జరుగుతుంది. అందువలన ఆ కృష్ణుడు అనేటువంటి వాడే ఉత్పత్తి ప్రళయాలన్నీ కూడా, ఈ లోకముల యొక్క ఉత్పత్తి కానీ ప్రళయం కానీ కృష్ణుడి యందే ఉందయ్యా. అలా చరాచరాలతో నిండి ఉన్నటువంటి ఈ విశ్వమంతా కూడా ఆ కృష్ణుడి కొరకే ఉంది. అందువలన ఎన్ని కారణాలుగా నువ్వు చూసినా కానీ నువ్వు కృష్ణుడు మా అందరికీ కూడా పూజనీయుడైనటువంటి వాడు, అందువలన మేము కృష్ణుడిని పూజిస్తున్నాము అంటూ భీష్మాచార్యుడు చెబుతున్నాడని తెలియజేస్తూ స్వస్తి.